ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే హోల్డ్ చేయడం కానివ్వండి. బట్ కొత్తగా కొందాము అనుకుంటున్నా లేదా స్టాక్ మార్కెట్లో నుంచి గోల్డ్ మూవ్ అవుదాం అనుకుంటున్నా, సో అట్లాంటి నిర్ణయాలకు తీసుకోకండి. అల్టిమేట్గా ఏమవుతుందంటే మనకి లాస్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడంటే ఆన్లైన్లో ఐఆర్టీసీ వచ్చింది, మనం రైల్వే టికెట్స్ అన్ని మనం బుక్ చేసుకుంటున్నాం, ల్యాప్టాప్లో కావచ్చు, మన మొబైల్లో కావచ్చు. కానీ మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే పేపర్ తీసుకొని మనం రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి రాయాలి, బలానా నారాయణ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి సికింద్రాబాద్ నుంచి తిరుపతి అని చెప్పి. చూస్తే రైల్వే ప్లాట్ఫామ్లో మనకి చూస్తే అక్కడ మనకి టికెట్స్ ఇచ్చే చోట 2 కౌంటర్లు ఉంటాయి. ఒక కౌంటర్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, కానీ మనం వచ్చిన కౌంటర్ పెద్ద మూవ్ అవ్వదు. ఈ కౌంటర్ మూవ్ అవ్వట్లేదు కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా మూవ్ అయ్యే కౌంటర్కి జంప్ అవుతాం. ఎప్పుడైతే మనం ఫాస్ట్గా మూవ్ అయ్యే కౌంటర్కి జంప్ మారామా అప్పుడు అదే ఆగిపోతుంది, ఈ పక్క లైన్ మొదలవుతుంది ఫాస్ట్గా మూవ్ అవటం అనేది. సో ఇప్పుడు మనం గోల్డ్ ఆల్రెడీ ఉంది కదా, బాగా పైకి వెళ్తుంది కదా అని చెప్పి కనుక ఈక్విటీల నుంచి మనం కనుక గోల్డ్ షిఫ్ట్ అయితే అప్పటి నుంచి మళ్ళీ ఈక్విటీ స్టాక్ మార్కెట్ పెరగడం మొదలు పెడుతుంది, మళ్ళీ గోల్డ్ ఆగిపోతుంది. సో అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకండి. కాబట్టి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.